హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ వచ్చేసి కొర్రమీను చేపల పులుసు. మీలో ఎంతమందికి కొర్రమీను చేపల పులుసు అంటే ఇష్టం? మన తెలంగాణలో కొర్రమట్టలు, బొమ్మలు అని చాలా పేర్లతో పిలుస్తారు. బట్ మా తెలంగాణలో అయితే మనం బొమ్మలనే పిలుస్తాము. సో ఇప్పుడు దీనికోసం నేను ఒక మసాలా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. దీనికోసం ఒక 2.5 స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేసుకోండి. అండ్ ఈ స్పూన్తో కొద్దిగా స్పూన్కి తక్కువగా మెంతులు వేసుకోండి. ఇది పక్కా వేసుకోవాలి, స్కిప్ చేయకుండా. దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మెంతులని ఖచ్చితంగా రంగు మారేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే మనకి కర్రీ అనేది చేదెక్కుతుంది. ఇప్పుడు ఒక 6 to 7 కొబ్బరి స్లైసెస్ వేసుకోండి. నేను ఇక్కడ ఎండిన కొబ్బరి యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా కూడా వాడచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోండి. అండ్ ఒక 1/2 స్పూన్ ఆఫ్ గసగసాలు కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లవంగాలు అండ్ చెక్క అండ్ ఇలాచీ అండ్ మిరియాలు వేసేసుకొని దీన్ని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఫిష్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, బట్ నేను ఇక్కడ ఎక్కువగా ఆయిల్ యూస్ చేయట్లేదు. అండ్ ఒక 2 పెద్ద ఆనియన్స్ ఇలా మంచిగా చిన్నగా కట్ చేసుకోండి. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మధ్యలో కలుపుతూ ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఈ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ అనుకోండి, ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి. మనకి ఫిష్ కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. చాలామందికి ఫిష్ కర్రీ వండడం అంటే చాలా భయం అవుతుంది. అంటే ఎట్లా వస్తుందో టేస్ట్, కొంతమందికి చేదుగా వస్తుంది, కొంతమందికి పులుపు, ఏదో ఒకటి ఇట్లా ఉంటాయి. ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అయ్యి చూడండి, మీకు బిగినర్స్ అయినా కూడా పర్ఫెక్ట్ చేపల పులుసు పెట్టేస్తారు, అంత బాగుంటుంది. అండ్ తగినంత పసుపు కూడా వేసుకొని ఒక 3 పెద్ద టమాటాలతో ఇలా ప్యూరీ చేసుకోండి. ప్యూరీ చేసేసుకొని ఇలా ఆనియన్స్ కంప్లీట్గా ఇలా ఫ్రై అయ్యాక వేసేసుకోండి. అండ్ టమాటా వేసుకోవాలి ఖచ్చితంగా. చాలామంది ఏంటంటే టమాటో వేయకుండా చింతపులుసు అలా వేస్తారు, బట్ టమాటో వేయాలి, చింతపులుసు వేయాలి. ఇందులో మనం మామిడికాయ కూడా వేస్తున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది చేపల పులుసు అయితే. ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు టమాటా ప్యూరీ ఇలా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్ పైకి వస్తే ఇంకా మనకి టమాటా ప్యూరీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు గుప్పెడన్ని కరివేపాకు ఒక 3 రెమ్మలు అనుకోండి వేసేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి కూర అంతటికి చాలా టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. సో మీకు ఈ నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు అలవాటు లేకుంటే ఒక్కసారి ఫిష్ కర్రీలో ఇలా ట్రై చేయండి, మీకు ఇంకా చాలా బాగా నచ్చేస్తుంది. ఒక 2 minutes అయ్యాక ఇప్పుడు మనం కారంని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ కారం కూడా ఎక్కువగానే పడుతుంది. మనం కూర ఉడికేటప్పుడే ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా వేసుకుంటే అప్పుడే చేపల పులుసు టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేను ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ కారం వాడుతున్నాను. అండ్ ఇప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి, సో దట్ పర్ఫెక్ట్గా మంచి బ్యాలెన్సింగ్గా ఉంటుంది, ఏం ఎక్కువ అవ్వకుండా. ఇలా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కూడా వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి, బట్ టేస్ట్ని బట్టి అంటాం కానీ మనం కారం ఎంత వేస్తున్నాం దానికి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తే 1 ఫుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు ఎన్ని స్పూన్ల కారం వేస్తున్నారో ఇలా వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 5 minutes పాటు మంచిగా కుక్ అయితే ఇలా లైట్గా ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడండి. అప్పుడు మనకి ఈ కారం ఇవన్నీ మంచిగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, మంచిగా వాష్ చేసి పెట్టుకున్నవి, అండ్ ఈ ఫిష్ పీసెస్లో ఒక స్పూన్ ఆఫ్ కారం అండ్ కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసుకొని ఒక 30 minutes పాటు, అంటే మనం కర్రీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు
కలిపేసి పెట్టుకుంటే మనకి మంచిగా ముక్క అనేది మరి వైట్గా అలా ఉండకుండా నీట్గా ఉండకుండా ఇలా మంచిగా ఉంటుంది, రెడ్గా వస్తుంది. మీరు చూడండి ఫైనల్గా మనది. అండ్ మనం ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇప్పుడే ఇందులోనే వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇలా మనం ఈ ప్యూరీలో ఈ ఫిష్ పీసెస్ వేసి కలిపితే మంచిగా టేస్ట్ వస్తుంది. చాలామంది ఏంటంటే వాటర్లో ఇలా వేస్తారు, వాటర్ మరిగాక అలా, బట్ ఒక్కసారి ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది. ముక్కకి మంచి అల్లం ఇవన్నీ ఉప్పు కారాలు బాగా పడతాయి. అండ్ ఇప్పుడు కలిపినా కూడా మనకి ముక్క అనేది విరగదు. అండ్ ఇప్పుడు కొద్దిగా ఒక 50 grams ఆఫ్ చింతపండు నుండి తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి, ఇంకా మళ్ళీ మనం కలుపుకొని అవ్వదు కాబట్టి. ఇప్పుడు కలుపుకున్నా కూడా మనకి పీసెస్ అనేవి విరగవు, బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఇలా వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మరీ తక్కువగా వేసుకుంటే మనకి ఫిష్ పులుసు అనేది ఇంకా మరగాలి కాబట్టి దగ్గరికి పడుతుంది. సో కొద్దిగా చూసి కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా వేసుకుంది. మనకి పీస్ చూసారా, ఇప్పుడు అసలు వైట్గా అయితే అస్సలు కనిపించట్లేదు, ఇప్పుడే మంచిగా రెడ్గా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడే నేను ఒక మామిడికాయ తీసుకున్నాను అంతే, ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు కూడా యాడ్ చేసాం కాబట్టి ఒకటి చిన్న మిడిల్ సైజ్ అనుకోండి ఆ మామిడికాయ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లిని ఇలా ఒలిచేసుకొని మంచిగా మెత్తగా దంచేసుకొని వేసుకోండి. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి వల్ల టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే ఒక్కసారి నేను చేసే ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఫ్రెండ్స్, అసలు టేస్ట్ అయితే మామూలు ఉండదు, అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా గరిట పెట్టి కలపకుండా ఇలా చేత్తో ఒక క్లాత్ హెల్ప్ తీసుకొని ఇలా మంచిగా తింపండి కడాయిని, సో దట్ ఏ ముక్కలేం విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు కూడా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయండి, తొందరగా అయిపోతుంది. చూసారు కదా, మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. అండ్ మీకు ఈ చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, పీసెస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడకాయో. అండ్ రెడ్గా ఉంది కదా కర్రీ మంచిగా. చాలామంది ఏంటంటే వైట్గా ఇలా చేస్తారు, బట్ ఒక్కసారి నేను చేసే ఈ పద్ధతిలో ఫిష్ పులుసు పెట్టి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది అంతే. సో మనకి శ్రీవాణీస్ కిచెన్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.